సార్ ఇది ఫస్ట్ డ్రాయింగ్ ఇచ్చిన ప్రకారం చూస్తే ఇది 10 ఫీటు ఇచ్చారు సార్. దాని ప్రకారం ఫస్ట్ ఫిట్ చేసాను సార్. సార్ ఇది మళ్ళీ మాడిఫికేషన్ చేశారు. ఇది ఇక్కడ లెడ్జర్ ఇక్కడ రావడం వల్ల ఇది తక్కువ కట్ చేయాల్సి ఉంటుంది సార్. ఈ 9 ఫీట్ల 1 ఇంచ్ 12 పార్ట్లకు కట్ చేసుకుంటున్నాం సార్. ఈ 4 పోస్టులు కట్ చేసి బీమ్లు ఎక్కించాలి సార్. సార్ రాఫ్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి సార్. అండ్ సార్ ఇక్కడ ఇది ఫస్ట్కు బోల్ట్ దగ్గర ప్లేట్కు ఫుల్ వెల్డింగ్ చేసాను సార్. కంప్లీట్ అయిపోయినాయి. ఫుల్ వెల్డింగ్ చేసేసి ఇట్లా దిమ్మలు కట్టేసారు సార్. అండ్ ఇది పేషే కోసము సపోర్టింగ్కు సపోర్ట్ తీసుకున్నాం కట్టేసాం సార్. ఇది జూలోకు మధ్యలో బీమ్ ఇవ్వాలనుకున్నాం కదా సార్. సరే ఈ పోస్ట్ నుండి ఇక్కడికి టైల్స్కి ప్లేట్ పెట్టి బోల్ట్ వేసి వెల్డింగ్ చేయాలనుకున్నాం సార్ స్ట్రెంత్ కోసం. కానీ సార్ అంటున్నాడు, ఇక్కడ సార్ దామోదర్ సార్ అన్నాడు అట్లా వద్దు బాగుండదని చెప్తున్నాడు సార్. ఇక్కడ పైన ఉంది కదా సార్ లెడ్జర్ సార్. అక్కడ పైన లెడ్జర్కును పైన రాప్టర్ వచ్చిన దానికి సపోర్ట్ తీసుకొని ఇక్కడ బీమ్ నుండి ఇక్కడ పోస్ట్ నుంచి ఇక్కడికి సపోర్ట్కి బీమ్ ఇవ్వమంటుంది సార్. సార్ ఇది ఫస్ట్ డ్రాయింగ్ ఇచ్చిన ప్రకారం చూస్తే ఇది 10 ఫీటు ఇచ్చారు సార్. దాని ప్రకారం ఫస్ట్ ఫిట్ చేసాను సార్. సార్ ఇది మళ్ళీ మాడిఫికేషన్ చేశారు. ఇది ఇక్కడ లెడ్జర్ ఇక్కడ రావడం వల్ల ఇది తక్కువ కట్ చేయాల్సి ఉంటుంది సార్. ఈ 9 ఫీట్ల 1 ఇంచ్ 12 పార్ట్లకు కట్ చేసుకుంటున్నాం సార్. ఈ 4 పోస్టులు కట్ చేసి బీమ్లు ఎక్కించాలి సార్. సార్ రాఫ్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి సార్. అండ్ సార్ ఇక్కడ ఇది ఫస్ట్కు బోల్ట్ దగ్గర ప్లేట్కు ఫుల్ వెల్డింగ్ చేసాను సార్. కంప్లీట్ అయిపోయినాయి. ఫుల్ వెల్డింగ్ చేసేసి ఇట్లా దిమ్మలు కట్టేసారు సార్. అండ్ ఇది పేషే కోసము సపోర్టింగ్కు సపోర్ట్ తీసుకున్నాం కట్టేసాం సార్.